34 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 82.24% ఓటింగ్ నమోదైంది ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక సీఎం ఎంకే స్టాలిన్, నటుడు విజయ్, ఎడప్పాడి పళనిస్వామి వంటి ప్రముఖులు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో నమ్మక్కల్లో 76.43% పోలింగ్ తోటి అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాతి స్థానంలో కరూర్ 76.08%, సేలంలో 75.79%, ఈరోడ్లో 75.61%, తిరుపూర్లో 75.38% పోలింగ్ నమోదైంది. ఇక ధర్మపురిలో 74.68%, దిండిగల్లో 74.35%, కంచీపురంలో 72.51%, కోయంబత్తూరులో 71.16%, కల్లకురిచిలో 71.11%, తిరుచిరపల్లిలో 71.05% వంటి ఇతర జిల్లాలో కూడా భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజిరెడ్డి? తమిళనాడులో 232 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ యొక్క ఎన్నికల్లో 82% పోలింగ్ నమోదైంది. అంటే ఇప్పుడు 6 గంటల వరకు పోలింగ్ లైన్లో ఎవరు నిలబడ్డా కానీ 6 గంటల లోపు పోలింగ్ బూత్లోకి ఎవరు వెయ్యి లైన్లో నిలబడ్డా కానీ ఏ రాత్రి అయినా కానీ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇంకా పర్సెంటేజ్ పూర్తి స్థాయిలో రావడానికి కాస్త టైం పట్టినా కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో 82% పోలింగ్ అయితే నమోదైంది. తమిళనాడులో ప్రధానంగా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అన్నా డిఎంకే, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా విజయ్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అయితే ఎవరికి వాళ్ళే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, తమకు అనుకూలంగా పడ్డాయి అనేది కూడా అన్నా డిఎంకే అదేవిధంగా బీజేపీ మిత్రపక్షం చెప్తుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ పెరగవచ్చు, మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనేది కూడా సహజంగా ప్రతిపక్ష పార్టీలు తమ శైలిలో తాము చెప్పుకుంటాయి. అయితే అధికార పార్టీ కూడా డిఎంకే తమిళనాడులో ఒకటే చెప్తా ఉంది, మేము సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించాము, ఇచ్చిన అటువంటి హామీలు నెరవేర్చాం కాబట్టి మాకే అనుకూలంగా వస్తుంది అనేది కూడా డిఎంకే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ కూడా మాకే అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మేము కూడా విస్తృతంగా ప్రచారం చేశాము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, కొత్త పథకాలు ఇస్తాము అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్ళాం కాబట్టి మాకే అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 82% ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంట్ నమోదైంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరి ఆశలు వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు, ఎవరు గెలుపు ధీమను వాళ్ళే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. తమిళనాడు రాజకీయాలు అయితే అంతు చిక్కాయి. ఒకసారి డిఎంకేకి ఇస్తే అన్న డిఎంకేకి ఇస్తారు, ఇలా కంటిన్యూ పర్వం కొనసాగుతూ ఉంది. కానీ ఈసారి కాన్ఫిడెంట్గా డిఎంకే మరోసారి మేమే అధికారంలోకి వస్తాము, స్టాలిన్ సుపరిపాలన అందించారు, సంక్షేమ పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళాయి, లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, మరోసారి కూడా ఆశీర్వాదం డిఎంకే వైపు ఉంటుంది అనేది కూడా డిఎంకే నేతలు. అన్న డిఎంకే బీజేపీ కూటమి అయితే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము, మేమే గెలుస్తాము అనేది కూడా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్ పార్టీ అయితేనేమో మేమే కింగ్ మేకర్ అవుతాము, మేమే తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పపోతాం అనేది కూడా వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగినా కానీ తమిళనాడులో మాత్రము గెలుపు పైన ఏ పార్టీలో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పశ్చిమ బెంగాల్లో అయితే ఎప్పుడు లేని విధంగా 90% వరకు ఇప్పటికే పోలింగ్ అయింది. అదేవిధంగా ఫైనల్ పోలింగ్ ఎంత అవుతుంది అనేది కూడా ఒక రాత్రి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు పోలింగ్ బూతుల్లో 6 గంటల వరకు ఎవరైతే లైన్లో నిలబడ్డారో వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే మనకు ఫైనల్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీఎంసీ అండ్ బీజేపీ మధ్యలోనే పోటీ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తానికి 294 స్థానాలు ఉంటే 152 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి 29వ తేదీన పోలింగ్ జరిగే అవకాశాలు, 29వ తేదీన పోలింగ్ జరుగుతాయి. కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 152 నియోజకవర్గాల్లో మేమే బలంగా ఉన్నాం, మా వైపే గాలి వీచింది అనేది కూడా టీఎంసీ చెప్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టే పోలింగ్ పర్సెంటేజ్ 90% వరకు నమోదైంది. ఈ 90% వరకు ఎప్పుడైనా నమోదైతే అదంతా కూడా ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీజేపీ తన వాదనను వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా
బీజేపీ అక్కడ ప్రత్యేక వ్యూహ రచన చేసింది. అమిత్ షా Right. రెగ్యులర్గా ప్రచారానికి వెళ్ళడం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారానికి వెళ్ళడము, ఎవరి వ్యూహాలను వాళ్ళు రచించారు. అక్కడ మాత్రం గెలుపు పైన అటు టీఎంసీ ఇటు ఈ 152 నియోజకవర్గాలు ఏవైతే పోలింగ్ ఉన్నాయో మెజార్టీ స్థానాలు మేమే దక్కించుకుంటామని అటు ఈ టీఎంసీ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరి ధీమా వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. అయితే Right. చక్రి ఒకటి మనం ఆసక్తికరమైన విషయం చూసినట్టయితే ఓటర్ ప్రక్షాళన జరిగిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఓటర్ల ప్రక్షాళన చేసింది. డబల్ ఓట్లున్నా దొంగ ఓట్లున్నా ఆ రాష్ట్రాల్లో లేని వాళ్ళు ఉన్నా కానీ ఓట్లను తొలగించింది. ఈ ప్రక్షాళన మొత్తం చేసిన తర్వాత ఓటర్ ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రం గణనీయంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.